నమస్కారం. ఈరోజు మనం ఆ, ఢాకాలో ఇటీవల జరిగిన ఒక పెద్ద విమాన ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. అవునండి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఒక ట్రైనింగ్ విమానం అది కూలిపోయిన సంఘటన గురించి. అవును, అసలు ఏం జరిగింది, దాని పర్యవసానాలు ఏంటి, ఆ వివరాల్లోకి కాస్త లోతుగా వెళ్దాం ఈరోజు. తప్పకుండా. ఇది జూలై 21, 2025న జరిగింది. ఆ, మధ్యాహ్నం సమయం. స్థానిక కాలమానం ప్రకారం సుమారుగా 1:06. ఓ మధ్యాహ్నం పూట. ఎక్కడ జరిగింది సరిగ్గా? ఢాకాలోనే ఉత్తర ప్రాంతంలో మైల్ స్టోన్స్ స్కూల్ అండ్ కాలేజ్ అనుంది. స్కూల్ ప్రాంగణంలోనా? అవును, సరిగ్గా ఆ ప్రాంగణంలోనే కూలింది. ఇది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కి చెందిన విమానం. చైనా నిర్మిత F-7 BGI లేదా FT-7 BGI రకానికి చెందిన శిక్షణ జెట్ అన్నమాట. అంటే ట్రైనింగ్ కోసం వాడే విమానం. అవును, పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి వాడతారు. ఇది కుర్మిటోలా ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. అమ్మా, ఒక శిక్షణా విమానం నేరుగా స్కూల్ కాంపౌండ్లో పడిపోవడం అంటే ఊహించడానికే భయంగా ఉంది. నష్టం ఏ స్థాయిలో ఉంది? నష్టం చాలా తీవ్రంగా ఉందండి. ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే పైలట్తో కలిపి కనీసం 27 మంది చనిపోయారు. 27గురా? అవును. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వీరిలో ఎక్కువ మంది పిల్లలు, స్కూల్ పిల్లలు. అయ్యో పాపం. గాయపడిన వాళ్ల సంఖ్య? గాయపడిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. సుమారుగా 171 మందికి పైగా గాయపడ్డారని తెలిసింది. వీరిలో కూడా చాలా మంది విద్యార్థులే. పాపం తీవ్రమైన కాలిన గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. ఇంతకీ పైలట్ సంగతేంటి? ఆయన విమానం నుంచి బయటపడ్డారని ఏదో వార్త వచ్చింది కదా? అవునండి. ఫ్లైట్ లెఫ్టినెంట్ తౌకీర్ ఇస్లాం సాగర్. ఆయన ఇజెక్ట్ అయ్యారు, అంటే విమానం నుంచి బయటకు దూకేశారు. ప్రాణాలతోనే బయటపడ్డారు, కానీ తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ తర్వాత కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన దట్టమైన జనావాసాలున్నాయి కదా అక్కడ. అవును, ఢాకా అంటే జనం ఎక్కువ ఉంటారు. ఆ ప్రాంతాల మీదకి వెళ్లకుండా విమానాన్ని బహుశా కావాలనే ఆ స్కూల్ గ్రౌండ్ వైపు మళ్లించడానికి చివరి నిమిషం వరకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అంటే ఇంకా ఎక్కువ నష్టం జరగకుండా. అంటే ఒక రకంగా ఆయన చాలా మందిని కాపాడే ప్రయత్నం చేశారన్నమాట అనిపిస్తోంది. ఇది ఈ సంఘటనలోని మరో విషాద కోణం. మరి ఇంత ఘోర ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందని ప్రాథమికంగా ఏమంటున్నారు అధికారులు? చెప్పేదేంటంటే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని. సాంకేతిక లోపం. టెక్నికల్ ప్రాబ్లమా? అంటే ఇంజిన్ ఫెయిల్యూరా లేక కంట్రోల్స్ ప్రాబ్లమా? అది ఇంకా స్పష్టంగా తెలీదు. బహుశా ఇంజిన్ ఫెయిల్ అయి ఉండొచ్చు, లేదా కంట్రోల్ సిస్టంలో ఏదైనా సమస్య వచ్చుండొచ్చు. ఇలాంటివి అనుమానిస్తున్నారు. కానీ పూర్తి విచారణ, ఆ ఎంక్వైరీ పూర్తయితే గాని అసలు కారణమేంటనేది బయటకు రాదు. అయితే ఈ సంఘటన కేవలం ఒక సాంకేతిక లోపం అనే దానికంటే ఇంకా వేరే ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ముఖ్యంగా 2 విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఒకటి, ఢాకా లాంటి నగరం అంటే విపరీతమైన జనసాంద్రత ఉంటుంది కదా. అవును. అలాంటి నగరాల గగనతలంలో ఇలాంటి సైనిక శిక్షణా విమానాలు తిరగడం ఎంతవరకు సేఫ్? ఇప్పుడు చూశారుగా, ప్రమాదం జరిగితే కింద పడటానికి ఖాళీ స్థలం కూడా దొరకడం కష్టం. స్కూల్ మీద పడింది. నిజమే, అది చాలా ప్రమాదకరం. రెండో విషయం ఏంటి? రెండోది, ఈ F-7 విమానాలు ఇవి చైనా నిర్మితమన్నాం కదా. వీటి సేఫ్టీ రికార్డ్ ఎలా ఉంది, వీటి మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు అనే దానిపై కూడా ఇప్పుడు ప్రజల్లో కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అంటే ఆ విమానాల నాణ్యతపై కూడా సందేహాలు వస్తున్నాయా? వస్తున్నాయి. అయితే ఇవి ప్రస్తుతానికి అనుమానాలు, ఆందోళనలు మాత్రమేనండి. విచారణలో అన్ని విషయాలు తేలాలి. మనం ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేము. అవును, విచారణ ముఖ్యం. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ప్రత్యక్ష సాక్షులు ఏమన్నా చెప్పారా? చాలా భయానకంగా ఉండి ఉంటుందండి. ప్రత్యక్ష సాక్షులు చెప్పేదాన్ని బట్టి పెద్ద శబ్దం, విమానం కూలిపోవడం, వెంటనే మంటలు. అమ్మా. ప్రజలు భయంతో పరుగులు తీశారని, అరుపులు కేకలు వేశారని చెప్తున్నారు. అయితే వెంటనే స్థానికులు, రెస్క్యూ టీమ్ స్పందించి గాయపడిన వాళ్లని, ముఖ్యంగా పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేశారట. ప్రభుత్వం ఎలా స్పందించింది దీనిపై? ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఆ తర్వాతి రోజు అంటే జూలై 22న జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. జెండాలు అవనతం చేశారు. విచారణకు ఆదేశించారా? అవును. ఒక ఉన్నత స్థాయి సైనిక కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళి ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతారు. ఇది ఢాకా చరిత్రలోనే చాలా ఘోరమైన సైనిక విమాన ప్రమాదాల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తున్నారు. ముగింపుగా చెప్పాలంటే ఒక రొటీన్ ట్రైనింగ్ ఫ్లైట్ ఏదో ఊహించని టెక్నికల్ ఫాల్ట్ వల్ల ఇంత పెద్ద విషాదంగా మారింది. అది ఒక స్కూల్ ప్రాంగణంలో.
ఎంతో మంది అమాయకులు, ముఖ్యంగా పిల్లలు ప్రాణాలు కోల్పోవడం చాలా చాలా బాధాకరం. అవును, అలాగే వాడే పరికరాలు అంటే ఈ విమానాలు, వాటి క్వాలిటీ, మెయింటెనెన్స్ వీటన్నిటిపైన అప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి అనే దానిపై ఇది దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమైన చర్చకు దారితీసిందన్నమాట. నిజమే. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దగ్గరలో ఇలాంటి సైనిక కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు భవిష్యత్తులో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు అందరూ చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం.